ఆయన కలిసేసి ఆ ఫోటోని ఎక్కడో డీపీలో పెట్టుకొని ఓ 10 మంది ముందు ఫోజులు కొట్టాల్సిన అవసరం అంత నాకు లేదు. నా హీరో నాకు దైవం. దేవుడిని ఎప్పుడన్నా కలిసావా? దేవుడిని కలిస్తే గుడికి వెళ్తావా? నేను ఇది ఒకటే నమ్ముతానన్నా. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మిమ్మల్ని కలవకపోవడమే ఆయన చేసిన నేరమా? అర్థం కాలేదా? ఆ పదం ఏంది? నేరమా? అంతే కదా మరి చెప్తున్నది. కాదు కలవలేరు అంటే ఇప్పటికి కూడా నేను ఒకటి నమ్ముతున్నానన్న. మా రామారావు గారు ఫుల్ బిజీగా ఉంటారు. మా యొక్క మీడియాలో మాట్లాడుకున్నవి కానీ, ఇవాళ ఈ ఈవెంట్ కానీ, మేము వేసిన పోస్టులు కానీ, ఇవన్నీ కూడా ఆయన పూర్తిగా చూశారని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన షెడ్యూల్స్ వేరు, నైట్ షూట్లో ఉంటారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, అభిమానుల కోసం కష్టపడి వర్కౌట్లు చేసి. ఆయనకి ఇవన్నీ ఇప్పుడు ఇంత 2.5 గంట కూర్చుని ప్రోగ్రామ్ చూసే టైం ఆయనకు ఉంటుంది అనుకుంటున్నారా మీరు? మళ్ళీ రేపొద్దున్న ఏమైంది అని ఒకళ్ళిద్దరిని అడిగినప్పుడు వాళ్ళు ఇందులో ఎంతవరకు వాస్తవాలు చెప్తారో నాకు నమ్మకం లేదు. నేను అదే చెప్తున్నాను అన్న. నేను ఇక్కడ ఎవరిని అవమానించట్లేదు, డౌట్ నాకు నమ్మకం లేదు అంతే. ఇక్కడ మా ఉద్దేశం కాదు సార్. మీరు మీ యాక్టివిటీ పైన ఒక ఇదేంటంటే, యువగళం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా, యువగళం కుప్పంలో ప్రారంభమైన రోజు కూడా మీరు ఇదే విధంగా హడావిడి చేశారు. ఎందుకు చేశారు? అప్పుడు హడావిడి చేశాం సార్ కుప్పంలో. అప్పుడు కూడా ఇదే విధంగా మీరు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు కుప్పం లోకల్లో జరిగినాయి, మా వ్యవస్థకు సంబంధించినవి కాదు. ఆ న్యూస్ నేను చూశాను సార్. వాళ్ళు మా వ్యవస్థ బయట వాళ్ళు ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్. అతనికి మా వ్యవస్థలో ఎటువంటి అనుబంధం లేదు అంటే నాకు ఆ విషయం గురించి తెలుసు. ఓకే, ఇప్పుడు మీరు తిరుపతిలో ఈ కార్యక్రమం సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టారు. తిరుపతిలో వేలాది మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతమంది ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు ఈ ప్రోగ్రాంలోనా? ఇది చెప్పాం కదా సార్, ఎంట్రీ స్ట్రిక్ట్లీ ఓన్లీ ఫర్ అవర్ మీడియా మిత్రులు అండ్ మా కోర్ టీమ్. ఏ అభిమానులకి ఎంట్రీ లేదని లెటర్లో చెప్పాం. మన బయట 3 మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో చెప్పాను, లెటర్లో చెప్పాను. అంటే మీ టీంలో తిరుపతి నుంచి ఎవరు లేరా సార్? మేము పిలవదలుచుకోలేదు సార్. ఇది టీమ్ మీటింగ్ కాదు, మా కోర్ కమిటీ విత్ ప్రెస్ మీట్ విత్ మీడియా. ఊరువాడ కాన్సెప్ట్ అది వెళ్ళాలి. ఇక్కడ మేము ఇప్పుడు తిరుపతి టీంని పిలిచాం అనుకోండి సార్, పక్కన ఉన్న పాకల్ని పిలవాలి, చంద్రగిరిని పిలవాలి, చిత్తూరుని పిలవాలి, నగరి పిలవాలి, పుత్తూరు పిలవాలి, కాళహస్తి పిలవాలి. ఇక్కడతో ఆగదు, మళ్ళీ రాష్ట్రం అంతా అడుగుతారు. మేము బహిరంగ సభ పెట్టడం మా ఉద్దేశం కాదు సార్. బహిరంగ సభలు పెట్టాల్సిన అవసరం ఏంటి? మంచి జరిగితే చాలు. సాయిరూప్ గారు ఒకటే అంటే చెప్పండి. ఎన్జిఓ 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఈ 3 years లో అంటే 24లో స్టార్ట్ చేశారా? 23 ఏంటి సార్? ఎన్జిఓనా? ఎన్జిఓ లేదు సార్. అంటే ఓకే, రిజిస్టర్డ్ అంటున్నారా మీరు? యాక్చువల్గా రిజిస్టర్డ్ 2023 July 20 అయింది సార్. ఓకే, 3 years అవుతుంది. అవుతుంది, ఎల్లుండికి అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టారు? సెకండ్ ఇయర్ ఎన్జిఓ తరపున ఎంత ఖర్చు పెట్టారు? థర్డ్ ఇయర్ ఎంత వరకు వచ్చింది? అదే చెప్పాను సార్. ఇప్పటిదాకా ఎటువంటి ఫండింగ్ అనేది ఇప్పటిదాకా మేము చేయలేదని చెప్పింది అదే. మేము క్రౌడ్ ఫండింగ్ చేయనప్పుడు, మేము అకౌంట్కి డబ్బులు కొట్టించుకున్నప్పుడు ఆడిటింగ్ ఎలా జరుగుద్ది, రిపోర్ట్ ఎలా వచ్చింది, అసలు అకౌంట్ మేము యూజ్ చేయట్లేదు, పక్కన పెట్టా ఉన్నప్పుడు రిపోర్ట్లు ఎలా ఇస్తాం? ఇయర్ ఇంటర్నల్ ఫండింగ్ తో జరిగింది. లేకుండా సిఎస్ఆర్ ఫండ్స్ అనేది అంత ఈజీగా ఎవ్వరికి ఎవ్వరు అనేది అది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలన్నా కూడా ఒక ఆర్గనైజేషన్ కి ఒక పర్టికులర్ వాటి కోసమే మేము. ఎందుకంటే మీ ఆశయం గొప్పది అయ్యుండొచ్చు, మీ ఆశయం గొప్పది, మీ ఆలోచన గొప్పది. 3 విభాగాలు పెట్టారు, సేవా జాగృతి కావచ్చు, ఏదైతే ఊరిమాట పాలకుల బాటి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే అవన్నీ చేయాలంటే ఒక అడుగు వేయాలన్నారు కదా. ఆ అడుగు వేయాలంటే ఏదో కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా. సో ఏంటి అవి పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నారు? అదంతా మా లీగల్ కౌన్సిల్ ని మేము అనౌన్స్ చేసాం. ఇందాక పోర్ట్ఫోలియోలో ఫస్ట్ పేరే లీగల్ కౌన్సిల్. మా లీగల్ కౌన్సిల్ చూసుకుంటుంది. అర్థం కావట్లేదు సార్, చాలా మందికి రకరకాలుగా ఉన్నాయి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఏం సార్ ఏంది? ఎవరికి రాజకీయ ప్రయోజనాలండి? అంటే మేము ఎవరికన్నా ఒక బీ టీం అంటున్నారా మీరు? నాకు అర్థం కాల. ఎవరు లేరు. అన్ని ఇందాక కూడా చెప్పాను, ఇది ఏ రాజకీయ పార్టీకి అన్ని ముందు వెనకాల పక్కన రైట్ పైన అన్ని చోట్ల మా హీరో గారే. మాకు ఆయన తప్పితే అసలు మాకు ఎవరు లేదండి. అంటే అండి అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లెక్క చేయరు అని కాదు, నేను అదే అంటున్నాను సార్. అదే కదా సార్ అన్నాను. ఇప్పుడు మేము అదే కదా ఇదిలో ఉండి మేము ప్రోగ్రాంలు అయితే ఆపలేము. ముందు ఐడియా చెప్పాలి. రామారావు గారు మాకు నిజంగా కలిసే ప్రయత్నం ఇస్తే కలిసి ఆయన ఆపేయమంటే ఆపేస్తామనే కదా అంటున్నాను. ఆయన వద్దు నువ్వు ఆపద్దురా అని కలిసి చెప్పాక నేను వెళ్తే కదా దానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు. నేను అంటుంది ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్కి ఆథెంటిసిటీ మీద నాకు డౌట్ ఉంది సార్. నేను ఎన్టీఆర్ గారిని అనుమానించట్లేదు ఇక్కడ సార్. ఇప్పుడు నేను లేను సార్ నా ఆఫీస్లో, రా ఎన్టీఆర్ ఆఫీస్లో నేను లేను. నేను ఎక్కడో విదేశీ పర్యటనలో ఉన్నాను.
ఈ రా ఎన్టీఆర్ మీద కొన్ని విచిత్రమైన కథనాలు వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచో. మా ఆఫీస్ టీం సార్ వాళ్ళు ఏదో లెటర్ వదిలేసి ఇవన్నీ ఫేకు, ఇది మాకు సంబంధం లేదు అంటారు. అది అక్కడ నన్ను అడిగి చేస్తారన్న 100% చెప్పలేవు. నేను ఫోన్ టచ్లో లేకపోతే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కూడా. నేను తొదిగి వచ్చేసరికి ఎక్కడ లెటర్ పడిపోయింది అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేను దాన్ని రివర్ట్ చేయలేను సార్. అది ఆఫీస్ నుంచి వచ్చింది సార్. ఇక్కడ 2 విషయాలు సార్. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ గారు, పాయింట్ నెంబర్ 1. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ గారు ఆఫీస్. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆఫీస్ ఉండి దానికి ఆఫీస్ లేని దానికి అర్థమే మారిపోతుంది. నేను అదే చెప్తున్నాను సార్. ఇది మా ఏదో బలుపుగా పొగరుగా చెప్తుంది కాదు సార్. మాకు అర్థం కావట్లేదు సార్, అర్థం చేసుకోండి. మాకు అట్లా ఎలాంటి ఇది లేదు. మాకు ఉన్నది సార్ 7 ఏళ్ళు ఆయన ఒక్కళ్ళ కోసం పని చేసుకుంటే వాళ్ళు ఆయనే లేరంటే ఇంకొకళ్ళైతే సతమతం అయిపోతారు సార్. మేము స్టిల్ ఇంకా 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 దీనిలోంచి బయటకు వచ్చి వాళ్ళ మీటింగ్ జరిగేలాగా చేయగలిగాం. నిజంగా అలాంటి లెటర్ ఇంకొక సేవా సంఘం మీద కానీ ఇంకొక ఎన్జిఓ మీద కానీ ఒక సోకాల్ హీరో గారు పేరు ఫోటో వాడుకొని చేస్తున్న మంచి పనులు చేస్తున్న ఏ సంస్థకి ఇచ్చినా నాకు తెలిసి వాళ్ళు కనపడరు సార్. సార్ నాకు తెలిసి వాళ్ళు కనపడరు ఇంకా. సార్ గత 3 సంవత్సరాలుగా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మీరు ఎందుకు లాంచ్ చేయలేకపోయినారు? ఏం సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు? జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మీరు ఈ ప్రోగ్రామ్ని ఎందుకు లాంచ్ చేయలేకపోయారు? సార్ ఆయన్ని కలవడమే కష్టంగా ఉందంటే ఆయన ఎలా లాంచ్ చేస్తారు సార్ సామాన్యుడు ప్రోగ్రామ్? కూడా కలుస్తున్నాడు, అభిమానులు కూడా వీళ్ళు కలుస్తున్నారు, మీరు ఎందుకు కలవలేకపోతున్నారు? తెలియదు సార్, అదే అడుగుతున్నాను కదా సార్. సరే యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పండి సార్ సార్ ఇంకోటి లక్ష్యం సేవ చేయడం సార్. ఇక్కడ ఆయన కలవడం ఎజెండా కాదు సార్. మాకు ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందని అడుగుతున్నాం. కాదండి, ఇప్పుడు ఇంకోటి బాధ అర్థమైందా నాకు? అర్థమైంది. రేపు పొద్దున ఇంకొకరు మీలాంటి అభిమానే వచ్చి 200 కోట్ల రూపాయలతో సేవా యజ్ఞం అని చెప్పి మైక్ ఆన్ చేయి. ఇలానే పెడితే అన్న ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం అన్న, నాకు ఆ అన్న అడిగేది వినపడట్లేదు. చెప్పండి అన్న. ఇప్పుడు రేపు పొద్దున ఇదే లాగా 200 కోట్ల రూపాయలతో సేవా యజ్ఞం అని చెప్పి ఒక పోస్టర్ వేసి ఇలానే ముందుకు వచ్చి ఇలానే హడావిడి చేస్తే ఏం చెప్తారు దానికి సమాధానం? ఎవరు చేస్తే? మీ అభిమానుల్లోనే ఒకరు వచ్చి, సో మీరు ఇంత ఫేమ్ వచ్చింది, ఫెమిలియర్ అయ్యారు, సో ఇంత పబ్లిసిటీ వచ్చింది కాబట్టి నాకు అలా రావాలంటే నేను ఇలా కావాలి, ఇలా వెయ్యాలి పోస్టర్లు. ఏముంది, మాటలే కదా, ఎప్పుడో వచ్చేదే కదా, నేను ఇప్పుడేం ఖర్చు పెట్టాను కదా. అదే సార్, అక్కడికే వస్తున్నా. మాటలే కదా అన్నారు కదా. ఇప్పుడు సినిమాకి అఫీషియల్గా ప్రొడక్షన్ హ్యాండిల్స్ ఉంటాయి. ఒక అప్డేట్ 6 అంటే అది రాత్రి 10 వచ్చిన రోజులు ఉన్నాయి. మేము ఏదన్నా ఒకటి చెప్పామంటే అది 7 గంటలు 2 నిమిషాలు అంటే 7 గంటలు 2 నిమిషాలే. ఒక అప్డేట్నే మేము ఇలా చేస్తున్నాం. మీరు చూసుండ్రు సార్, జాగో రైడ్ అనే కార్యక్రమం చేసాం. ప్రతి ఊర్లో ఎన్టీఆర్ మీల్ బ్యాగ్ని కిట్ని మేము కొరియర్ చేసేసి తీసేసుకోండి అమ్మా, చేసేసుకోండి అని చెప్పచ్చు. 400 రూపాయలు టీటీడీసీ చేస్తే అయిపోద్ది. 3 ఫేజుల్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని 3 ముక్కలుగా డివైడ్ చేసుకొని ఉత్తరాంధ్ర గోదావరి, కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం, కడప కర్నూలు చిత్తూరు అనంతపురం 3 ఫేజులుగా పెట్టుకొని 165 ఊర్లు మేము ఎందుకు తిరిగాము సార్ కార్లు వేసుకొని? ఎవరిచ్చారు సార్ డబ్బులు? ఎవరు కొట్టారు మాకు డబ్బులు? మేమే, మళ్ళీ మా ఇంటర్నల్ టీమే. నా ఉద్యోగం పోయింది అంటే పోవడం అంటే నాకు ప్రాజెక్ట్లో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి.